కథాయాత్రలో ప్రక్షాళన సీత ముళ్లపూడి గారి కథానిక వినిపిస్తున్నవారు మల్లేశ్వరరావు ఆకుల. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నమోస్తుతే. గుడిలో నుంచి చండీ హోమం తాలూకు మంత్రాలు శ్రావ్యంగా వినబడుతున్నాయి. రాధ హడావిడిగా అయ్యో ఎన్నో అధ్యాయమో ఏమో, ఆలస్యం అయితే ఈయన తిడతారు అనుకుంటూ తలుపులు మూసి తాళం పెట్టి గుడికి బయలుదేరింది. హోమం ముందు కూర్చొని ఋత్విక్కులు స్వాహ అన్నప్పుడల్లా హవిస్సు వేస్తున్న రామనాథం ఒకసారి కోపంగా రాధ వైపు చూశాడు. రాధ క్షమాపణ చెబుతున్నట్లు చూస్తూ ఎదురుగుండా ఉన్న కుర్చీలో కూర్చుంది. మరో గంటలో హోమం ముగిసింది. ఆశీర్వచనం తీసుకుని ఇంటికి వచ్చారు. రాధ రామనాథం ఈ మధ్యనే రిటైర్ అయి ఇంటి దగ్గరలో ఉన్న గుడిలో అమ్మవారి సేవలో తరిస్తున్నారు. దసరా నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. 9 రోజులు చండీ హోమం, అన్నదానం యథావిధిగా జరుగుతాయి. హోమం జరిగినన్నాళ్ళు రామనాథం ఋత్విక్కులకు సాయంగా అక్కడే ఉంటాడు. రాధ ఇంట్లో పని నైవేద్యం ముగించుకొని అక్కడికి వెళ్తుంది. ప్రతిరోజు హోమం ముగిసేటప్పుడు కాక తొందరగా రమ్మని రాధకి చెబుతూ ఉంటాడు. కానీ రాధ ఇంట్లో చేయాల్సిన పనులన్నీ ముగించుకుని మధ్యాహ్నం భోజనానికి అన్నీ సిద్ధం చేసుకుని కానీ బయలుదేరదు. గుళ్ళోనే మధ్యాహ్నం 2 అవుతుంది. అప్పటికే భోజనానికి వేళ మించిపోతుంది. అందుకనే అన్నీ సిద్ధం చేసుకునే హోమం దగ్గరికి వెళ్తుంది. ఈ విషయంలోనే ఇద్దరికీ తేడా వస్తుంది. అబ్బా ఏం చేస్తావు ఇంట్లో, రానే రావు తొందరగా. పొద్దున్నే పూజ నివేదన మిగతా పనులు కావాలి, వంట కావాలి. మరి కావద్దు, ఇప్పుడొచ్చి చేయలేనుగా భోజనం వడ్డిస్తూ అన్నది రాధ. అప్పటికే ఆకలి మీద ఉండటంతో తినేసి పడుకున్నాడు రామనాథం. రాధ వంటిల్లు సర్దుకును బయటికి వచ్చేటప్పటికి సమయం 3 అయింది. నవరాత్రుల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మళ్లీ ప్రదోష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అన్నీ ముగిసేటప్పటికీ రాత్రి 9 గంటలు కూడా అవుతుంది. రాధ వాళ్ళకి దసరా మొత్తం హడావిడే. ఈరోజు తొందరగా రా, ఈరోజు హోమం ముందే మొదలెట్టేస్తారు. ఆ ఇందిరగారు చూడు, ఎప్పుడు చూసినా గుళ్ళోనే ఉంటారు. ఈ 10 రోజులైతే ఇక చెప్పక్కర్లేదు. ఎప్పుడు స్కూలుకు వెళ్తుందో, ఎప్పుడు ఇంట్లో పనులు చేసుకుంటుందో తెలియదు. మనం రిటైర్ అయినా ఇంట్లో పనులే కావు, ఉన్నది ఇద్దరమే. మరి అమ్మవారికి నివేదన పెట్టిన గారెలు తింటూ రాధను హెచ్చరించాడు రామనాథం. ఏమోనండి, ఇందిరగారి ట్రిక్ ఏమిటో అడిగి తెలుసుకోవాలి అన్నది నవ్వుతూ. ఇందిర వాళ్ళు ఎదురుగుండా అపార్ట్మెంట్లో ఉంటారు. చాలా బాగా ముస్తాబై చలాకీగా తిరుగుతూ గుడిలో జరిగే కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటూ ఉంటుంది. రామనాథం నోట ఇందిర పట్ల ప్రశంస తరచుగా వస్తూనే ఉంటుంది. గుళ్ళోకి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే రావడంతో అంతా హడావిడిగా ఉంది. కార్పొరేటర్, ఇతర సిబ్బంది, వాళ్ళ అనుచరులు రావడంతో గుడి నిండిపోయింది. ఓ పక్క హోమం జరుగుతుంటే మరో పక్క ఆలయ సిబ్బంది ఎమ్మెల్యేకి స్వాగతం పలకడంతో బిజీగా ఉన్నారు. హోమం తర్వాత సామూహిక భోజన కార్యక్రమం ఉండడంతో జనం కిక్కిరిస్తున్నారు. ఎవరికి వాళ్ళు రాజకీయ నాయకుల దృష్టిలో పడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. చండీ హోమం పూర్తిగా వచ్చింది. రాధ జాడలేదు. హోమగుండం ముందు కూర్చున్న రామనాథం అసహనంగా ఉన్నాడు. ఏమైనా సమస్య వచ్చిందా? ఏం చేస్తుంది రాధ ఇంతసేపు? ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. 10వ అనుకుంటూ ఎవరినన్నా పంపిద్దామా అనుకుంటుంటే కమిటీ చైర్మన్ పిలవడంతో అటు వెళ్ళాడు. ఋత్విక్కులు హోమంలో పాల్గొన్న వారికి ఆశీర్వచనం ఇచ్చే పనిలో ఉన్నారు. సార్, అమ్మగారు అంటూ రామనాథం వైపు చూశాడు పూజారి గారు. ఆశీర్వచనం కానివ్వమంటూ సైగ చేసి అక్కడ కూర్చున్నాడు. మనసులో ఎన్నో ఆలోచనలు. రాధకి ఏమైంది? ఏమన్నా ఆరోగ్యం బాగాలేదా? లేకపోతే ఎక్కడన్నా పడిపోయిందా? ఎక్కడికన్నా వెళ్ళిందా? ఏవో సందేహాలు తోలుస్తుంటే ఇంటికి దారి తీశాడు. అనూహ్యంగా ఇంటి గేటుకు తాళం వేస్తుంది. కారు బయట ఉంది. రామనాథం గుండె దడ హెచ్చింది. ముచ్చెమటలు పోశాయి. అంతలో డ్రైవర్ వెంకట్రావు వచ్చి, సార్, అమ్మగారు ఎదురింట్లో ఉన్నారు అన్నాడు. రామనాథం ఉరుకుల పరుగులతో ఎదురింట్లో ఉన్న 3వ అంతస్తులో ఇందిరగారింట్లోకి దూసుకు వెళ్ళాడు. అక్కడ ఇందిరా వాళ్ళ అత్తగారిని సోఫా మీద పడుకోబెట్టడానికి ప్రయత్నిస్తోంది రాధ. రాధను చూడగానే ఊపిరి పీల్చుకుని పైన వేసుకున్న ఉత్తరీయంతో ముఖం గట్టిగా తుడుచుకున్నాడు. అక్కడున్న కుర్చీలో కూలబడిపోయాడు.
రాధా, ఏమిటిది, ఏమైంది? నేను చెబుతా సార్. ఎప్పుడొచ్చాడో వెంకట్రావు రామనాథం వెనక నిలబడి ఉన్నాడు. రాధ పనులు చేసుకుంటూ వంటింట్లో నుంచి గుడికి వెళ్లే వాళ్లను చూస్తూ తయారవుతోంది. అంతలో దబ్బుమన్న చప్పుడు వినిపించింది. గేటు బయట నుంచి గబగబా వాకిట్లోకి పరిగెత్తింది. ఎదురింటి ఇందిరా వాళ్ల అత్తగారు సుజాతమ్మ నందివర్ధనం చెట్టు కింద పడిపోయి ఉంది. ఆమె చేతులను పూల సజ్జ పక్కకు పడిపోయింది. ఊపిరి భారంగా పీలుస్తోంది. కళ్ళు మూతలు పడుతున్నాయి. రాధకి ఆ సమయంలో ఏవీ గుర్తురాలేదు. పడిపోయిన సుజాతమ్మను చూస్తూనే గుండె దడదడా కొట్టుకుంది. షుగర్ పేషెంట్ అని గుర్తొచ్చింది. కొంచెం పంచదార నోట్లో వేసింది. సాధ్యమైన తొందరగా ఆమెను హాస్పిటల్కు తీసుకువెళ్లాలని మాత్రం తోచింది. గుళ్ళోకి వెళ్లేవాళ్లు ఆగి చూస్తున్నారు. రాధ అక్కడే ఉన్న డ్రైవర్ వెంకట్రావుతో, వెంకట్రావు, కారు తీ, హాస్పిటల్కి తీసుకెళ్దాం, నేను ఇల్లు తాళం వేసి వస్తాను, కారు తాళాలు ఇస్తూ అన్నది రాధ. వాళ్ళింటికాడ ఎవరు లేరమ్మా, ఇందిరమ్మ వాళ్ళు వేరే గుడికి పోయిండ్రు, ఈ అమ్మ ఏందో గిట్ల పడ్డది అన్నది లక్ష్మి. లక్ష్మి ఇందిర వాళ్ళ అపార్ట్మెంట్ వాచ్మెన్ భార్య. అక్కడున్న వాళ్ల సాయంతో ఆమెను కారులో ఎక్కించింది. వాచ్మెన్ భార్య కూడా ఎక్కింది కారులో. దగ్గరలో ఉన్న నర్సింగ్ హోమ్కి తీసుకెళ్లారు. షుగర్ లెవెల్స్ పడిపోవడం వల్ల కింద పడిందని చెప్పి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ఫ్లూయిడ్స్ పెట్టారు. కాసేపటికి ఆమె తేరుకుంది. ఇందిర భర్త నాగరాజుకి ఫోన్ చేయగా ఆయన వచ్చారు. హాస్పిటల్లో ఆయనను ఉంచి రాధ ఒకసారి ఇంటికి వచ్చి మళ్లీ వెళ్ళింది. ఆమెను ఇంటికి తీసుకెళ్లొచ్చని చెప్పాక అందరూ కలిసి ఇంటికి వచ్చేశారు. రాధ ఇంటికి వద్దామని ప్రయత్నిస్తుండగా రామనాథం వచ్చాడు. అమ్మగారు ఎక్కడున్నారు సార్? వెతుకుతున్నట్లున్నారు. ఆమె పాపం మా అమ్మని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. మీకు శ్రమ ఇచ్చాం అంటూ గ్లాస్తో మంచినీళ్ళు తీసుకుని వంటగదిలో నుంచి బయటకు వచ్చాడు. అమ్మగారు లేకపోతే మా అమ్మ కోమాలోకి పోయేదే. అంత మా అదృష్టం. అమ్మగారు టైంకు తీసుకెళ్లారు. మా ఇంటికి ఎన్నడూ రాకపోతిరి. కూర్చోండి సార్. పర్వాలేదులేండి అంటూ లేచి నిలబడి ఇంటిని పరీక్షగా చూడసాగాడు. హాల్లోని సోఫా బెడ్ మీద అస్తవ్యస్తంగా ఉన్న బెడ్షీట్, దానిమీదే దువ్వుకొని వదిలేసిన దువ్వెన్లు, ఏవో వస్తువులు. అన్ని వస్తువుల మీద అంగుళం మందాన దుమ్ము పేరుకొని ఉంది. పేపర్లు, పుస్తకాలు టీవీ యూనిట్ కింద అడ్డదిడ్డంగా పడి ఉన్నాయి. ఒకవైపు డైనింగ్ టేబుల్ మీద స్విగ్గీ నుండి తెప్పించుకున్న ప్యాకింగ్ దారాలతో సహా ఉంది. దానిమీద అక్కడే ఉన్న పండ్ల మీద దోమలు ముసురుతున్నాయి. దానిమీదే పచ్చడి సీసాలు, మూతలు సరిగ్గా లేకుండా లోపల స్పూన్లతో సహా ఉన్నాయి. పైన అందరూ దేవుళ్ల ఫోటోల మీద వాడిన దండలు వేలాడుతున్నాయి. ఫోటోలు వెనక అంతా బూజు వేలాడుతోంది. 2 గదులకు మాసిపోయిన కర్టెన్లు వేలాడుతూ ఉన్నాయి. లోపల మంచం మీద దుప్పటి లొంగ చుట్టూ ఉంది. ఏవో బట్టలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఇంకో గది పక్కగా ఉండటం వల్ల సరిగ్గా కనిపించడం లేదు. కింద నేలంతా మురికిగా మరకలు మరకలుగా ఉంది. మంచినీళ్ళు తీసుకొచ్చిన గ్లాసు జిడ్డుగా లోపల గారపట్టి ఉంది. నీళ్లు తాగడానికి మనస్కరించగా వదిలేశాడు. ఇది వంటిల్లు సార్ అంటూ లోపలికి చూపించాడు నాగరాజు. సింక్ నిండా గిన్నెలు ఉండడం వల్ల జుమ్మని దోమలు ముసురుతున్నాయి. అంతా కంగాళీగా ఉంది. ఎక్కడా వంటలు చేసిన దాఖలాలు లేవు. దేవుడి ఫోటోలు మకిలిపట్టి ఎప్పుడూ తుడుపుకి నోచుకొని వాటిలా ఉన్నాయి. దీపాలు మసిపట్టి నూనె కిందికి కారి మడ్డిగా ఉన్నాయి. ఆరిపోయిన అగ్గిపుల్లలు అక్కడే పడి ఉన్నాయి. రామనాథం చూడలేక తల తిప్పుకుని పద అన్నాడు రాధతో. అమ్మకి తినడానికి ఏమైనా ఉన్నాయా అడిగింది రాధ. ఈరోజు పొద్దున్నే అష్టలక్ష్మి గుడికి వెళ్ళింది మేడం ఇందిర. మా పాప కాలేజీ పిల్లలతో టూర్కి పోయింది. నేను అమ్మ గుడిలో తిందామని అనుకున్నాం. ఇంతలో ఎట్లయింది. అమ్మకి నేను పంపిస్తానులేండి. రాధ రామనాథం ఇంటికి వచ్చేశారు. అప్పటి వరకు ఏమీ తినకపోవడంతో ఆకలిగా ఉంది ఇద్దరికి. ఇంకా అన్నం వండలేదేమోనని భయపడ్డాడు రామనాథం. మీరు భోజనం చేసేయండి, నేను కొన్ని బియ్యం పెట్టి కూర్చుంటాను. సుజాత గారికి పంపించాలి కదా. మాట్లాడుతూనే భోజనం వడ్డించింది. మారు మాట్లాడకుండా తినడం మొదలుపెట్టాడు. మళ్ళీ కుక్కర్ పెట్టి వచ్చి భోజనం వడ్డించుకుంది రాధ. అన్నం ఎప్పుడు వండావు? పొద్దున్నే వండావా? ఇంత వేడిగా ఎలా ఉంది? హాస్పిటల్ నుంచి మధ్యలో వచ్చాగా, అప్పుడు వండి వెళ్ళాను.
తృప్తిగా భోజనం చేసి లేచాడు రామనాథం. తర్వాత వంటిల్లు సర్దుకుంటూ హాట్ ప్యాక్లో అన్నం, మామిడికాయ పచ్చడి, టమాటా పప్పు, చారు, బీరకాయ కూర సర్ది వెంకట్రావుతో పంపించింది. అలసటగా ఉన్న రాధ చేసే పనిని చూస్తూ కూర్చున్నాడు రామనాథం. అద్దంలో ఉన్న హాలు, సోఫాలు కాస్త కూడా దుమ్ము లేకుండా నీట్గా దిళ్లు సర్ది ఉన్నాయి. పూజ గదిలో దేవుడికి అలంకరించిన పూల సువాసన ఇల్లంతా వ్యాపించింది. వంటగదిలో స్టవ్ ఎప్పుడన్నా వంట చేశారా అన్నట్లు కొత్తగా ఉంది. పాత్రలన్నీ తలతలా మెరిసిపోతున్నాయి. కబ్బోర్డులో ఉన్న బట్టలు వేటికవి మడతలు పెట్టున్నాయి. ఇందిర వాళ్ళ ఇల్లు గుర్తొచ్చి ఒళ్ళు జలదరించింది. నాగరాజు హాట్ ప్యాక్ తీసుకుని వచ్చాడు. అమ్మకు పెట్టి, నేను గుడిలో తిన్నాను మేడం, అమ్మ మంచిగుండంటే అది మీ వల్లనే అని నమస్కరించాడు. ఇందిరగారు వచ్చారా అడిగాడు రామనాథం. లేదు సార్. అయ్యో, సమయానికి ఆమె లేకుండా అయ్యింది. ఏం చెప్పమంటారు సార్ నా గోడు. మా ఇందిర టీచర్, ఆ డ్యూటీనే కాక ఎప్పుడూ ఏదో ఒక గుడి పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. సెలవులు ఇచ్చారంటే ఇంట్లోనే ఉండదు. చిన్నతనంలోనే మా నాయన చనిపోతే నన్ను, ఇద్దరు అక్కలను మా అమ్మే పెంచి పెద్ద చేసింది. మస్తు కష్టాలు పడ్డది సార్. ఇన్ని రోజులు ఆమెకు బాగానే ఓపికగా ఉండే అన్ని పనులు ఆమెనే చేస్తూ ఉండేది. ఆమెకు ఆరోగ్యం బాగలేక ఇల్లు ఆగమైంది. మా అక్కలు వస్తే వాళ్లే చేసుకుని తినిపోతారు. ఈమె ఎంతసేపు తయారవడం, గుండికి పోవడం. చెప్పి చెప్పి విసిగిపోయాను. ఏమన్నా అంటే నేనెక్కడ పోతున్నా, ఇడికే కదా అంటది. రోజుకో పంచాయితీ. తల్లి లెక్కనే నా బిడ్డ కూడా. బిడ్డ పెళ్లి చేసి అమ్మని తీసుకుని మా చిన్నక్క దగ్గర ఉందామని చూస్తున్నా. అప్పటి వరకు ఆ అమ్మకి ఎట్లుంటుందో. చెమ్మగిలిన కళ్ళను రుమాలతో తుడుచుకుంటున్న అన్నాడు నాగరాజు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా అమ్మకి మడిగా వంట చేసి అన్నీ సర్ది వెళ్ళేది రాధ. సెలవు రోజుల్లో అమ్మకి, పిల్లలకి, తనకి వడ్డించి అమ్మ కంచం తీసిన తర్వాతనే భోజనానికి కూర్చునేది. అందుకే ఆమెకి రోజంతా పనే సరిపోయేది. 60 దాటాక కూడా అదే పర్ఫెక్షన్తో పనిలో. వయస్సు ప్రభావం వల్ల వేగం కొద్దిగా తగ్గింది అంతే. తనేమో ఇందిరను ఆదర్శంగా చూపించాడు. నాణ్యానికి ఒకవైపే చూశాడు. రాధ మానవతా దృష్టితో సుజాతమ్మను హాస్పిటల్కి తీసుకెళ్ళింది. మనిషిగా చేయాల్సింది చేసింది. తన కర్తవ్యం, ఇంట్లో వాళ్ల సంక్షేమం వదిలేసినప్పుడు ఎన్ని గుళ్ళు తిరిగి ఏం ప్రయోజనం? మార్పు తన ఆలోచనలో రావాలి. రాధకి ఇంటి పనుల్లో సాయం చేయాలి. అస్తమానం ఇతరులతో పోల్చడం మానేయాలి. కాసేపు నడుము వాల్చిన రాధను తదేకంగా చూస్తూ మనసులో అనుకున్నాడు రామనాథం. రచయిత్రి సెల్ నంబర్ 9491272077 9491272077.